మండలం పీడూరు గ్రామానికి వచ్చాం. వీళ్ళందరూ పాపం గ్రామస్తులంతా ఘన స్వాగతం పలికారు. వాళ్ళ రుణం నేను తీర్చుకోలేను. ఎప్పుడు ఈ గ్రామంలో మెజారిటీ వస్తుంది. ఈ ఒక్క పంచాయతీలో 1,05,00,000 రూపాయలు సిమెంట్ రోడ్లు వేయించాం, ఎల్ఈడి బల్బులు పెట్టించాం. 5 సంవత్సరాలు కాలువల మెయింటెనెన్స్ రైతులే చేసుకున్నారు. 76 లక్షల రూపాయల 77 లక్షలు అయింది. ఇదే గ్రామంలో సిజేఎఫ్ఎస్ ల్యాండ్స్ని డీకేటీ పట్టాలుగా 346 మందికి 292 ఎకరాల 7 సెంట్లు ఎకరాలపై భూ యజమాన్య హక్కు కల్పించాం. ఇప్పుడైతే ఏ భూములు ఎవరి చేతికి స్టాంపులు అర్ధరాత్రి ఇస్తున్నారా, మళ్ళీ ఎవరైతే తిరిగి తీసుకుంటున్నారా, అదొక పెద్ద ల్యాండ్ స్కామ్ జరుగుతుంది. మాదంతా పారదర్శకం. ఆ రోజు 7,000 చిల్లర ఎకరాలు ఒక్క సర్వేపల్లిలో కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ భూముల్ని ఆర్డీఓ పట్టాదారులని సొంత హక్కుదారులుగా చేసాం, డీకేటీ పట్టాలు ఇచ్చాం. ఇప్పుడు జరిగేది ఎవరికి తెలియదు. అంతా వైసీపీ నాయకులు ఇళ్లల్లో పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎంఆర్ఓలు పట్టాలు ఇచ్చి సంతకాలు లేకుండా వెనక్కి తీసుకుంటున్నారు. అడంగల్లోకి ఎక్కించే ధైర్యం కూడా లేదు. అతిపెద్ద భూ కుంభకోణం సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగింది. ఆయన 7,000 చిల్లర ఎకరాలు నేను అందరికీ పట్టాలు ఇచ్చానని చెప్తున్నాడు. మేమేం చెప్పలే, మేమేం కోరలే. అయ్యా, నువ్వు ఇచ్చినవి మీ తాతల సొత్తు కాదు. తహసీల్దార్ ఆఫీస్ దగ్గర 5 మండల కేంద్రాల్లో గవర్నమెంట్ పొలాలు మీరు ఎంతమందికి పట్టాలు ఇచ్చారు? ఆ శాశ్వత భూ హక్కు చట్టం కింద ఎవరెవరి పేర్లు, ఏ సర్వే నంబర్లు, ఏ గ్రామంలో ఎన్ని ఎకరాలు డిస్ప్లే చేయమన్నా. ఆ లిస్ట్ అక్కడ పారదర్శకంగా ఆ లిస్టు బయట పెట్టమన్నా. ఏం సీక్రెటా? ఎవరి తాత సొత్తు? తహసీల్దార్ సొంత సొత్తా, లేకపోతే కాకానికి వద్దనటి తాతల సొత్తా? మేము అడిగేది న్యాయమైన కోరిక. మా టైంలో గ్రామ సభలు పెట్టి ఇచ్చాం. ఈరోజు ఎందుకు చేయరా పని? గ్రామ సభలు ఎందుకు పెట్టరు? అది లేదు. అట్లే ఆ ఇళ్ల పట్టాలు అదే పరిస్థితి. ఇళ్లల్లో పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎంఆర్ఓలకి నేను ఇదే చెప్తుండా, ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇప్పుడన్నా మీరు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కింద స్లేవ్స్ కాదు, బానిసలు కాదు అనేది గుర్తుపెట్టుకోండి. ప్రజల కోసం ప్రజల డబ్బుతో మీకు జీతాలు ఇచ్చి ఒక హోదా ఇచ్చారు. మండల మ్యాజిస్ట్రేట్, మీరు మండల మ్యాజిస్ట్రేట్ కమ్ తహసీల్దార్. అంటే భూములు, ప్రభుత్వ భూములు కాపాడాల. సేమ్ టైం అవకాశం ఉండే దగ్గర ఆ పేదోళ్ళకి భూములు పంచాలా, ఇళ్ల పట్టాలు ఇవ్వాలా. ఏంటిది ఈరోజు ఏం జరుగుతుంది 5 సంవత్సరాల్లో? దురదృష్టం. ఇంకోటి ఏంటంటే, మేము వచ్చి కండలేరు సిస్టమ్ కింద వాళ్ళకి రైపేరియన్ రైట్స్ అంటే కండలేరు డ్యామ్ రాకముందు మనుబోలు నుంచి కొల్లనకుదురు దాకా ఉండే గ్రామాలన్నిటికీ 1.47 టీఎంసీలు అలొకేషన్ ఉంటే దాన్ని నేను 2.5 టీఎంసీ చేయించా. ఎందుకంటే ఆల్ అలాంగ్ ద కెనాల్స్, ఆ కాలువల వెంబడి అందరూ పంపింగ్ చేసుకుంటున్నారు. కొసకపోయేది ఇబ్బంది అవుతుంది. పంటలు పండాలంటే ఆయకట్టు, అనాథరైజ్డ్ ఆయకట్టు, అనఫిషియల్ ఆయకట్లు అన్నీ పెరిగిపోయినాయి. రైతు బిడ్డలు అని 2.5 టీఎంసీ చేయించా. దాన్ని మళ్ళీ బ్యాక్ రివర్స్, ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్తాడు కదా రివర్స్ టెండర్ అని, రివర్స్ చేయించాడు. మళ్ళీ 1.5 టీఎంసీ చేయించాడు. మన దురదృష్టం ఏంటంటే కండలేరులో 13.5 13.5 టీఎంసీలో నీళ్లుంటే హక్కుండే, ఆ మొదటి హక్కు ఉండే రైతులకి చుక్కిచ్చేది లేదని చెప్పేసి అజెండాలో పెట్టారు. నేనేది ఊరికే చెప్పటంలా. ఐఏబి మీటింగ్, ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ మీటింగ్లో అజెండాలో పెట్టారు. ఓన్లీ 0.44 టీఎంసీ పరిశ్రమలకి తాగేదానికి ఇస్తున్నాము, రైతులకి ఇచ్చేదానికి లేదన్నారు. మా వాళ్ళు ఫైట్ చేసి, మేము ఫైట్ చేసి నిలదీస్తే మంత్రి గమ్ముగా కూర్చున్నాడు, బొమ్మలాగా కూర్చున్నాడు పైన. ఆఖరి నాకు కలెక్టరే ఈల్డ్ అయ్యి ఓకే మీరు చెప్పేదంతా ఒప్పుకుంటామని ఇచ్చినారు. నేనేమంటాను, 8 టీఎంసీ ఉన్నప్పుడు కండలేరు కింద మొత్తం పొదలకూరు మండలం, మనుబోలు మండలం ఎవరెవరికి అవసరమో అందరికీ నీళ్ళు ఇచ్చాం. ఈరోజు 13.5 ఉంటే ఒక్క పొదలకూరు మండలం 12,000 ఎకరాలు బీడు. ఇక్కడ ఇవ్వమనంటే గొడవ పెట్టి ఇప్పించాం. అసలు బాధ్యత లేదా అంట వ్యవసాయ మంత్రికి? రైతులంటే ఏ మాత్రం గౌరవం లేదు, వాళ్ళ మీద ప్రేమ లేదు, వాళ్ళ కష్టాలు తెలియవు. ఈరోజు ఈ జిల్లాలో సెకండ్ క్రాప్లో
30 టీఎంసీలు బురదమయం చేస్తే ప్లస్ ఈ క్రాప్లో దాదాపు 7 to 10 టీఎంసీ నీళ్లు వేస్ట్ చేస్తే 3.5 లక్ష మీ పాపానికి ఫస్ట్ క్రాప్ 3.5 లక్షల ఎకరాలు ఉత్తర కాలువ, దక్షిణ కాలువ, కావలి కాలువ, పొదలకూరు మండలం దగ్గర నుంచి గూడూరు డివిజన్ వరకు 3.5 lakh acres మొదటి పంట బీడు పెట్టుకున్నారు. ఆ 2 ఎకరాల రైతు, 5 ఎకరాల రైతు మొదటి పంట అది పెట్టుకుంటే ఒక ఎకరాకు 30,000, 20,000 మిగిలితే ఆ 1,50,000 ఆ బిడ్డల పెళ్ళిళ్ళు, తెచ్చిన అప్పులు, వాళ్ళ చదువులు వాటికి పెట్టుకోవాలని ఆశతో ఎదురు చూస్తుంటారు. మీరు మాత్రం బాగుండండి, అధికారులు, మంత్రులు హ్యాపీగా ఉండండి. 3.5 lakh acres మీరు బీడు పెట్టించారు. దురదృష్టం రైతుల్ని వెంటాడుతుంది మీరు వచ్చినప్పటి నుంచి. వీటన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఇంత ఘోరాలు చేసేదానికి వాలంటీర్స్ ఇప్పుడు స్ట్రాంగ్గా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. వాలంటీర్లు పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళు సస్పెండ్ అయిపోతున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంతమంది రాజీనామాలు చేసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎండిఓలు వాళ్ళ రాజీనామాలను యాక్సెప్ట్ చేయటం లేదు. ఎండిఓది తప్పు కిందకు వస్తుంది. వీటన్నిటి మీద మేము వాచ్ పెడతాం. డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి యాక్షన్ తీసుకునేటట్టు చేస్తాం. అన్నోళ్ళు ఒక మాట చెప్తున్నారు, వెనక ఒక్కటన్నా నిజం చెప్పాను. ఆయన నోటుబండి వచ్చేది ప్రతి అబద్ధమే. అంటే ఒక్క సెంటు ఎండనీయకుండా పండిస్తానని చెప్పాడంట. ఒక్క సెంటు ఎండనీయకుండా పండిస్తానని చెప్పిన ఆయన ఐఓ మీటింగ్లో తాగునీరు తప్ప ఇక దేనికి నీరు ఇవ్వలేము, పంట దొండోళ్ళు ఎందుకు వేయించాడు పొలంలో. అందుకని ఒక్కసారన్నా నిజం చెప్పమని చెప్తున్నారు. నిజం ఇస్తే ప్రతిదీ అబద్ధం. ఇప్పుడు ఆయన ఒక మాట చెప్పాడా, సో అందరూ ఆయన పాపం కాకాని మాట మీద నిలబడతాడు. మనుబోలు మండలంలో ఓట్లు అడగడు, ఆయన మాట మీదే నిలబడతాడని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఏం చేస్తాడో చూస్తాం. ఆపదలో ఉన్నది ఆప్రాన్ దెబ్బతినిపోతే దాన్ని రిపేర్ చేయించేదానికి దిక్కు లేదు. దాని విషయం కూడా చర్యలు తీసుకుంటాం. దీన్ని మళ్ళీ 2.5 టీఎంసీ చేయిస్తాం. డేగపూడి బండేపల్లి కెనాల్ నేను వచ్చి చేస్తాను, ఆయన కొద్దిగా చేసి వదిలేశాడు, మోసం చేశాడు. 2024కి చేసి నేను ఓట్లు అడుగుతానన్నాడు. చేయకుండా ఇప్పుడు ఎట్ట ఓట్లు అడుగుతాడో, ఏం సమాధానం చెప్తాడో. ఆ డేగపూడి బండేపల్లి కెనాల్ కింద ఉండే పొట్టేళ్ల కాలువ నుంచి ఆ బ్రాంచ్ కెనాల్ కింద ఉండే రైతులకి ఏమి సమాధానం చెప్పి ఓట్లు అడుగుతావో ప్రజలకి ఓపెన్గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పు, బహిరంగంగా చెప్పి ఓటడు. లేకపోతే భజన చేసుకో, ఇంట్లో కూర్చొని చెక్క భజన చేసుకో. ఓకే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.